హాయ్ వెల్కమ్ టు జిఆర్వి దాతా న్యూస్. మనం చూసుకున్నట్లయితే మనం ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాము. ఈ ఫ్లైఓవర్ ఉప్పల్ నుండి వరంగల్ వెళ్లే హైవే రోడ్ కి కనెక్ట్ చేశారు. ఈ హైవే లో చాలా వరకు వెహికల్స్ వెళ్తుంటాయి. ఇక్కడ చాలా ట్రాఫిక్ జామ్ కూడా ఉంటుంది. అందుకని ఇక్కడ వెళ్లే రూట్ వాళ్ళకి ఈ రూట్ వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంటుంది, సాయంత్రం కానీ మార్నింగ్ టైమ్ లో కానీ. అందుకని ఈ ఫ్లైఓవర్ స్టార్ట్ చేశారు. ఈ ఫ్లైఓవర్ స్టార్ట్ చేసి కూడా కొన్ని సంవత్సరాలు అవుతుంది, అయినా కానీ ఈ పనులు పూర్తి కాకుండా నత్తనడుకుని సాగుతున్నాయి. ఈ ఫ్లైఓవర్ ఉప్పల్ నుండి వరంగల్ వెళ్లే రూట్ కనెక్షన్ చేసిరండి. ఇక్కడ ఈ ఫ్లైఓవర్ గురించి ఇక్కడ ప్రజలు అని అడిగి కొంచెం వీళ్ళ అభిప్రాయాలు ఏంటో తెలుసుకున్నాం. ఫ్లైఓవర్ గురించి ఎన్ని రోజులైంది స్టార్ట్ అయ్యి, ఇంకా ఎన్ని రోజులు టైం పట్టే అవకాశం ఉందని వాళ్ళు అనుకుంటున్నారు. పూర్తయితే వీళ్ళకి ఎలాంటి లాభం ఉంటుంది, ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీ ఉంటాయి ట్రాఫిక్ వాళ్ళకని మనం వాళ్ళ అభిప్రాయాలు అడిగి తెలుసుకుందాం. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అడిగి ఈ ఫ్లైఓవర్ గురించి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుందాం రండి. మేడం నమస్తే మేడం. ఇక్కడ ఈ ఫ్లైఓవర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఇంకా ఈ వర్క్ ఎంత వరకు నడుస్తుంది అంటారు, ఇంకా ఎన్ని సంవత్సరాలు పట్టొచ్చు అంటారు? దీని అభిప్రాయం చెప్పండి. ఇది ఎప్పటి నుంచి నడుస్తుందని నాకైతే ఐడియా లేదు. బట్ నేనైతే ఒక గత 4 years నుంచి అయితే ఇది ఫ్లైఓవర్ ఇలా కట్టకుండా ఆపేయడం అయితే నేను చూస్తున్నాను. అది కూడా ఏంటంటే మా ఊరు దగ్గరలోనే ఉంది, ఇక్కడ వరంగల్ లో ఉంటుంది. మాకు అప్పుడప్పుడు ఫెస్టివల్ కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అంటే నైట్ వచ్చేసి మాకు ఇక్కడ స్ట్రీట్ లైట్స్ కూడా ఉండవు, అవైలబుల్ ఉండవు. మేము ఒక్కోసారి రావడం కూడా జరుగుతుంది, వరంగల్ నుంచి హైదరాబాద్ కి వస్తూ ఉంటాం. ఆ టైమింగ్స్ లో మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఎంత త్వరగా అంత వీలైతే కొంచెం కింద ట్రాఫిక్ కూడా కొంచెం క్లియర్ అవుతుంది కదా. సో నా ఒపీనియన్ అయితే అది. ప్రభుత్వాలు మీ త్రూ ఏమన్నా స్పందించి త్వరగా కడితే కొంచెం ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ మేడం. ఈ ఫ్లైఓవర్ గురించి సార్ని అడిగి తెలుసుకుందాం, ఆయన అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. ఈ ఫ్లైఓవర్ ఒకవేళ కంప్లీట్ అయితే చాలా లక్షలాది జనాలకు యూస్ఫుల్ గా ఉంటుందండి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వరంగల్ హైవే. సో ఇట్ కెన్ ప్రొడ్యూస్ సో లాట్ ఆఫ్ ట్రాఫిక్. సో డెఫినెట్లీ ఎవ్రీ వన్ కెన్ బి బెనిఫిషియల్ టువర్డ్స్ దిస్ రోడ్. సార్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ ఇది స్టార్టింగ్? అరౌండ్ 10 years అవుతుంది టోటల్ గా. ఎప్పటికి పూర్తి అవుతుందని మీరు అనుకుంటున్నారు? సో లైక్ రీసెంట్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది కదా. సో మేబీ కమింగ్ 2 years లో కంప్లీట్ కావాలి కంపల్సరీ. సో వీ హోప్ ఇట్ షుడ్ బి కంప్లీటెడ్ వితౌట్ డిలే. సో బికాస్ ఇట్ ఈస్ గాట్ డిలేడ్ లైక్ ఫ్రమ్ లాంగ్ బ్యాక్. సో వి షుడ్ నాట్ బి రిపీటెడ్ అగైన్. ఇప్పటి వరకు ఎంత పని పూర్తయింది అంటారు మీరు? ఓన్లీ 40% అండి. 40 to 50% we can see. A lot of the work is pending now. థ్యాంక్ యూ సార్. సార్ ఇక్కడ ఈ రోడ్ ఫ్లైఓవర్ పని జరుగుతుందంటే మీరు ఏమైనా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారా? రోడ్ అంటే డిలే అవుతుంది, నాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎప్పుడు పూర్తి అయితే పూర్తి చేస్తే బాగుంటుంది. ఇంకా మీరు ఎన్ని రోజులు అయితే పూర్తి అవుతుంది అనుకుంటున్నారు? ఈ ప్రభుత్వం ఏమైనా తొందరగా పూర్తి చేస్తుందని మీరు అనుకుంటున్నారా? తెలంగాణ స్టేట్ లో ఎప్పుడైతే బీజేపీ గవర్నమెంట్ వస్తుందో అప్పుడు మాత్రం పూర్తి అవుతుంది. అప్పుడు వరకు పూర్తి కాదు. కాంట్రాక్టర్లు అందరూ పూర్తి చేస్తున్నారు. ట్రాఫిక్ ఈవినింగ్ టైమ్ లో కానీ మార్నింగ్ టైమ్ లో ఇబ్బంది మీరు ఇక్కడ ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళు కానీ ఏమన్నా లేట్ అవుతుంది అదే దాన్ని మీకు ఏమైనా కంప్లైంట్ చేస్తారా? ఆటో తొందరగా రావాలి, తొందరగా లేకపోతున్నాం, ఆటో బుక్ చేసుకున్నా కూడా అని ఫీల్ అవుతున్నారా? చాలా ట్రాఫిక్ అవుతుంది. వర్షం వచ్చిందంటే 1 kilometer వాళ్ళకి మినిమం ½ hour టైం పడుతుంది. 1 kilometer వాళ్ళకి వర్షం వచ్చిందా కదా ఆగలేదా. మీరు రెగ్యులర్ గా ఇక్కడ లోకల్ గా ఉంటారా? ఇక్కడ ఏమైనా జాబ్ ఇక్కడ లోకల్ అంట సార్ రెగ్యులర్ గా తిరిగే రూట్ అంటే ఇక్కడ ట్రాఫిక్ వల్ల ఆయన ఎంత ఇబ్బంది ఎదుర్కొంటున్నారో ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి సార్. ట్రాఫిక్ కాదు మ్యామ్, ఇక్కడ రోడ్లు కూడా బ్రిడ్జ్ వాడేంత వరకు మాకు ప్రాబ్లమ్స్ అన్ని ఎక్కువ ఉంటాయి మ్యామ్. సో ఇక్కడ చూడండి ఇక్కడ రోడ్లు కూడా బాగాలేదు. ఫస్ట్ ఇంకోటి ఏంటంటే బ్రిడ్జ్ వల్ల చాలా ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ లోనే ఉంది. సో ఇంకోటి ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఎప్పుడు జరుగుతుందో కూడా తెలియదు. దీని వల్ల మాకు రోడ్ ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి, ట్రాఫిక్ ఇష్యూస్ అవుతున్నాయి. అర్ధగంటల్లో వెళ్ళాల్సిన రోడ్డు ఒక ట్రాఫిక్ బట్టి 1 గంటన్నర పడుతుంది మేము వెళ్ళడానికి. సో చాలా ఫేస్ చేస్తారు ప్రాబ్లమ్స్ అన్ని. సో క్లియర్ కావాలంటే ఒక గవర్నమెంట్ అయితే ముందుగా రావాలి. ఈ గవర్నమెంట్ లో పూర్తి అవుతుంది అనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? ఈ గవర్నమెంట్ చూసేటట్టయితే ఇప్పుడు చూసేదైతే హైడ్రాలిక్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతుంది. సో అయితే ఈ గవర్నమెంట్ అయితే రోడ్ల కన్స్ట్రక్షన్, మెట్రో కన్స్ట్రక్షన్ అయితే చాలా డిలే చేస్తుంది. ఎప్పటి నుంచో చాలా ప్రభుత్వాలు మారి ఈసారి ఉన్నప్పుడు సగం కన్స్ట్రక్షన్ అయిపోతుంది, సార్ అతను రాలేదు. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎక్కువైపోతున్నాయి మాకు. సార్ మీకు ఇక్కడ ఫ్లైఓవర్ పూర్తి కాకుండా ఉంది, పెండింగ్ లో ఉంది కదా, ఇక్కడ మీకు ఏమన్నా రాకపోకలకు ఇబ్బంది కలుగుతుంది అనుకుంటారా? చాలా ఇబ్బంది అవుతుంది మేడం. మార్నింగ్ ఈవినింగ్ అండ్ మధ్యాహ్నం కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. ట్రాఫిక్ చాలా అంటే డ్యూటీలో ఉంటాయి కదా, డ్యూటీలో కూడా రావడానికి లేట్ అవుతుంది. మార్నింగ్ నైట్ వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. 1 hour ఇంతకుముందు ½ hour అట్లా పట్టేది, ఇప్పుడు 1 hour 2 hour పడుతుంది. ట్రాఫిక్ చాలా జామ్ ఉంటుంది. ఇంకా కొంచెం రోడ్లు తొందరగా చేస్తే కొంచెం బెటర్ ఉంటుంది. ఇంకా ఇక్కడ ఎక్కడ పని చేస్తారు సార్ మీరు?
ఇక్కడ మేడం నారపల్లిలో జాబ్ చేస్తాను. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఈ ఫ్లైఓవర్ పనులు జరుగుతున్నందువల్ల రోడ్ అంతా కూడా గుంతలు పడడం వల్ల ఇక్కడ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఇప్పుడే ఒక ఇద్దరు లేడీస్ బండి మీద నుంచి కింద పడిపోయారు. వాళ్ళు ఇంకొక బండి రెండు గుద్దుకోవడం వల్ల కింద పడిపోయారు. ఎక్కడ పనులు అక్కడ ఆగిపోవడం వల్ల ఇక్కడ రోడ్ అంతా చూసుకోవచ్చు మీరు, గుంతలు ఉంది. ఈ రోడ్ అంతా చూడండి ఒకసారి ఎట్లా ఉంది అసలు. ఈ రోడ్ వల్ల అట్లనే దుమ్ము కూడా చాలా లేస్తుందండి. వెహికల్స్ మీద వెళ్లే వాళ్ళ కళ్ళకి దుమ్ము పడడం వల్ల కూడా యాక్సిడెంట్లు అయితే చాలా వరకు ఈ ఫ్లైఓవర్ వల్ల చాలా వరకు జనాలు చాలా వరకు ఇబ్బంది పడుతున్నామని ఫీల్ అవుతున్నారు.